ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మ. సరే, సో కోల్కతా ఇన్సిడెంట్లో ఎస్పెషల్లీ సందీప్ ఘోష్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే రకరకాల న్యూస్లు అయితే మనం వింటూ ఉన్నాం. అందులో భాగంగానే అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణల గురించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా ఏంటి సార్ ఇన్ఫర్మేషన్? అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, దీనికి సంబంధించి రోజుకొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఈ అక్రమాస్తులకు సంబంధించి సందీప్ ఘోష్ గారిపై అయినటువంటి వివాదాలు ఆయనకి ఎలా చుట్టుముడుతున్నాయంటే నిజంగా వ్యవస్థకు పట్టిన చీడపురుగులు ఎలా ఉంటారా అన్నది వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించింది ముఖ్యంగా సందీప్ ఘోష్ గారి యొక్క భార్య ఆవిడ సంగీత ఘోష్, ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. బల్గేరియా ప్రాంతంలో ఉన్నటువంటి సందీప్ ఘోష్ గారు క్యానింగ్ ఏరియాలో నుండి కొన్ని ఫామ్ ల్యాండ్స్ ఏరియాలో అక్కడతో పోలిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్లాట్స్, ఒక 3 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కలిగి ఉన్నాయి. ఆ లిస్టు మొత్తం కూడా నన్ను ఈడీఎస్ రైడ్ చేసిన తర్వాత అక్రమాస్తుల చిట్టాన్ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా 11 ప్రదేశాల్లో ఆయన మీద అటాక్స్ జరిగాయి. ఆయన బంధువులు, ఆయన యొక్క సన్నిహితులు, అట్ ద సేమ్ టైం ఈయన ద్వారా ఆర్థికంగా ఎవరైతే కాస్త బెనిఫిషియరీ పొందారో వాళ్ళ మీద కూడా జరిగిన దాడులని మొత్తం చూస్తే మోర్ దాన్ ఒక చిట్టానే పెద్ద చిట్టా ఉంటుందేమో బహుశా. ఎలా అంటే వాళ్ళ మిస్సెస్ పేరు మీదుగా 2021లో ముఖ్యంగా క్యానింగ్ ఏరియా దగ్గరలో ఒక ప్రదేశంలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఒక 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్లాట్స్ కూడా గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్రూవల్స్ లేకుండా పోస్ట్ అప్రూవల్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసే ముందు అప్రూవల్ కాదు, కన్స్ట్రక్షన్స్ చేసిన తర్వాత వచ్చిన అప్రూవల్స్. బహుశా ఇది ఒక విడ్డూరంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయడం ముందు అప్రూవల్ తీసుకుంటారు, ప్లానింగ్ తీసుకుంటారు, అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇతను చేసినటువంటి కొన్ని ఏవైతే ఆస్తులు ఉన్నాయో వీటికి అప్రూవల్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వెలుగులోకి చూసారు. ఆ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేశారు ఈడీ నుంచి వచ్చేటువంటి అధికారులందరూ కూడా. ఇంకొకటి క్యానింగ్ ఏరియాలో దొరికినట్టు ఈయన యొక్క ఫామ్ హౌస్, అది 2 స్టోరీ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ బయట కూడా ఆయనకున్నటువంటి సందీప్ ఘోష్ అనే పేరుతోటి అక్కడ ప్రదేశంలో ఉంటున్న ఆ వ్యక్తులు లోకల్ అందరూ కూడా డాక్టర్ బాబు గారి హౌస్ని పిలుచుకుంటుంటే అదొక అక్రమాస్తులు కట్టడం. అది అక్కడ ఆ ప్రదేశాన్ని రైడ్ చేసినప్పుడు ఎన్నో కొత్త డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈయన చేసినటువంటి ఫార్జరీ డాక్యుమెంట్స్, ఈయన ఒక్కటి కేవలం అవినీతి ఆరోపణలు, ఏదో కరప్షన్ చేశాడు ఇవన్నీ కాకుండా కొన్ని ఫార్జరీ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఎవరివి అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, అంటే ఈయన ఒక ప్రిన్సిపాల్గా ఉంటూ ఆ కాలేజీలో ఏమైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. బోర్డు మీటింగ్స్ కండక్ట్ చేసి బోర్డు మీటింగ్లో ఆ మినిట్స్ బుక్లో అక్కడ సిగ్నేచర్స్ అయిన తర్వాత బోర్డు మీటింగ్స్ ఓకే చేస్తేనే అవి ఇంప్లిమెంటేషన్కి వస్తాయి, అప్పుడే ఫండ్స్ రిలీజ్ అవుద్ది. దీని ఒక లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. అయితే బోర్డు మీటింగ్లో ఎటువంటి అప్రూవల్స్ రాకుండా ముఖ్యంగా కాలేజీలో ఉన్నటువంటి 2 కేఫ్స్ ఉన్నాయి అక్కడ, 2 కాలేజీలు మొత్తం ఆ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించిన దగ్గరలో ఆ ఈశాన్ కేఫ్ అని ఉంది. దాన్ని నడుపుతున్న వ్యక్తి ఎవరు? అఫ్సర్ అలీ ఖాన్, వాళ్ళు మిస్సెస్ పేరు మీదుగా ఉన్నటువంటి ఈశాన్ కేఫ్. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా బోర్డు మీటింగ్స్ ఎవరు కూడా అప్రూవల్ చేయాలి అఫీషియల్గా, కానీ తను ఫార్జరీ డాక్యుమెంట్స్ చేసి అది కూడా ఈయన మీద సెక్షన్ నమోదైంది, ఫార్జరీ సెక్షన్ కూడా. ఈ టోటల్గా అనమాట ఆయన చేస్తున్నటువంటి అక్రమార్కులు చిట్టా చూస్తే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే భయానికైనా కొలుపుతున్నాయి అనమాట. ప్రాపర్టీస్ అసెట్స్, ముఖ్యంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా శాలరీ అందుకుంటూ, ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందుకుంటూ, ప్రభుత్వం ద్వారా గ్రాట్యుటీ అందుకుంటూ, ప్రభుత్వం ద్వారా ఇతర సహాయ సహకారాలు పొందుతూ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధుల్ని మళ్లించే ప్రక్రియలో భాగంగా తన సొంతానికి తన స్వార్థానికి వాడుకోవడంలో ఇది చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి వాటి మీద సంబంధించి. అటువంటివి చాలా కోకొలలుగా ఉన్నాయి. అయితే ఇతని కేవలం ఒక ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇవన్నీ చేయలేడు. ఈయనకి డెఫినెట్గా రాజకీయ ప్రముఖులతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉండొచ్చు. అదేవిధంగా హైయర్ డిపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో కూడా ఈయనకి సంబంధించిన వ్యక్తులు ఎంతో కొంత సహాయం చేయకపోతే డెఫినెట్గా ఈయనంత ఆస్తులు కూడబెట్టే అవకాశం అయితే ఉండదు. వెలుగులోకి వచ్చారు కాబట్టి విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇంత కాకుండా ప్రతి కాలేజీలో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చెంపపెట్టు. ప్రతి కాలేజీలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు నాడు పాపం పండుతుంది, ఏదో ఒక రోజు నాడు మీ కాలం మూడుతుంది. డెఫినెట్గా అలర్ట్ అవ్వండి. మీకు ప్రభుత్వంలో ఉద్యోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగం మీరుంటూ ఎన్నో సదుపాయాలు పొందుతున్నప్పుడు మీరు ఇటువంటి మిస్గైడ్లెన్స్ వెళ్తూ అక్రమంగా ఆశలు కూడబెడితే ఏదో ఒక రోజు నాడు మరలా మీకు మీ పరువు పోతుంది, మీ ప్రతిష్ట పోతుంది. అట్ ద సేమ్ టైం మీకున్నటువంటి ఆ జాబితాలకు ఇది కూడా మీకు పోయి చాలా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిని సందీప్ ఘోష్ ఇక్కడ ఎదుర్కొంటున్నారు. కేవలం ఈయన కాకుండా వీళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిడ.
ఆవిడ కేవలం షీఈ్ ఆల్సో ఒక ప్రొఫెసర్ ఇక్కడ ఇదే Yes. కాలేజీలో ఆవిడ కూడా వర్క్ చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఈవిడేదో వేరే జాబ్ అనుకుంటారు, కాదు ఇక్కడ ఇదే కాలేజీలో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆవిడకి కూడా బెనిఫిషియల్ వస్తుంది. ఆవిడ కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యాజ్ అ ప్రొఫెసర్గా ఆవిడ కూడా ల్యాక్స్లో శాలరీ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ భార్యాభర్త ఇద్దరు కూడా పొందుతూ కూడా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలోకి చెప్పకూడదని సోషల్ మీడియాలో చెప్పకూడదు కూడా మనం చెప్పట్లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా మన దగ్గర ఆ డేటా ఉంది. అవును. కానీ కొంత ప్రైవసీ మోడ్లో ఉండడం వల్ల మనం రివీల్ చేయలేకపోతున్నాం. కేవలం ప్రాపర్టీస్ మాత్రమే. ఇక్కడ దీనికి 2 రకాల దర్యాప్తు సంస్థలు 2 రకాలుగా ఈయన మీద చేస్తున్నాయి. ఒకటి సిబిఐ వాళ్ళు, సిబిఐ డిపార్ట్మెంట్లో ఉన్న ఏసీబీ వాళ్ళు ఈయన మీద, అంటే యాంటీ కరప్షన్ బ్యూరో సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ 1988 యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 ఈయన మీద ఇంపోజ్ అయింది. దాని ప్రకారంగా ఈయనకుంది. అదే అట్ ద సేమ్ టైం ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈయన మీద అటాక్ చేశారు. దానికి సంబంధించి కూడా ఎదుర్కొంటున్నాడు. అయితే ఈయన మీద ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో 3 అలిగేషన్స్ ఉన్నాయి. ఒకటి రేప్ అండ్ మర్డర్, ఈయన కాలేజీలో ఈయన పనిచేస్తున్న టైంలో ఆ రేప్ అండ్ మర్డర్ జరిగిన సంబంధించి ఇప్పటిదాకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్, ముఖ్యంగా సందీప్ ఘోష్ యొక్క పాత్ర ఎంత ఉంది, ఈయన ఎంతవరకు ఇన్వాల్వ్మెంటెడ్ అనేది బయట ఊహాగానాలు తప్పించి అధికారికంగా ఎక్కడ కూడా మనకి రిలీజ్ కావట్లేదు. సో అది మనం అక్కడ పక్కన పెడితే మిగిలినటువంటి అవినీతి ఆరోపణలు కానీ అక్రమాస్తులు కలిగి ఉండడంలో మాత్రం రోజుకోటి పుంఖాలుగా వస్తున్నాయి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటికి. Yes. సో దీనికి సంబంధించి మనం అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే కేవలం ఆస్తులు ఇవే కాకుండా ప్రభుత్వ రాజకీయ సంబంధాలు, ముఖ్యంగా ఏదైతే ఈయన ఫామ్ హౌస్ ఉందో, ముఖ్యంగా క్యానింగ్ ఏరియాలో కలకట్టా నుంచి సుమారు ఒక 30 కిలోమీటర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నుంచి శంకర్పల్లి చేయాలి ఎట్లా అనుకుంటామో అది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. అక్కడ చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్, అదే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీళ్ళు అక్కడ మాత్రం ల్యాండ్ ఎకరాల్లో కొనుక్కుంటూ ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటారు. చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా, ఏకర్స్లో, అంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంటారు. అక్కడ వీళ్ళు చేసేటప్పుడు ఆ అటాక్స్కి వెళ్ళేటప్పుడు ఈడీ వాళ్ళకి లోపల దొరికిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఫామ్ హౌస్కి విజిట్ చేశారని, చాలా పెద్ద వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయని, వాళ్ళు వస్తూ వెళ్తుంటారని కూడా లోకల్ వాళ్ళు చెప్పడం. అట్ ద సేమ్ టైం అక్కడ దర్యాప్తు పేపర్లు కూడా దొరికాయి. ఇప్పుడు ఏంటంటే మీడియాలో రిలీజ్ చేయరు, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఆ డాక్యుమెంట్స్ని కూడా సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు, హైకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశారు. దీనికి సంబంధించిన దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సెల్డా కోర్టులో ఈయన ఫేస్ చేస్తున్నాడు, ద సేమ్ కలకట్టా హైకోర్టులో కూడా ఈయన ఫేస్ చేస్తున్నాడు ఈ ప్రాబ్లమ్ సంబంధించి. బట్ ఏదేమైనప్పుడు కూడా తొందరలో మరికొన్ని వివరాలు కూడా బయట వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సిరి గారు. సో మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ కూడా సార్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎంత క్లియర్గా చెప్తున్నారు. దాంతోపాటు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మినిట్ టు మినిట్ మీ టైంని మాకు కేటాయించి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సిరి.